దేశవ్యాప్తంగా విమాన సేవలకు భారీ అంతరాయం ఏర్పడింది. దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ఒక్క రోజులోనే 100కు పైగా విమానాలను రద్దు చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి 40 విమాన సర్వీసులను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో దేశంలోని ప్రధాన నగరాలు చేరాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విమానాలు రద్దు కావడంతో చాలా మంది రైల్వే స్టేషన్లకు పరుగులు పెట్టారు. ముందస్తు సమాచారం లేకుండా కొచ్చి విమానాన్ని రద్దు చేశారని కొంతమంది అయ్యప్ప భక్తులు విమానాశ్రయంలో ఆందోళన చేపట్టారు. దీంతో శంషాబాద్ విమానాశ్రయంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భద్రతాధికారులు జోక్యం చేసుకుని రీషెడ్యూల్ చేసిన సర్వీసుల ద్వారా గమ్యస్థానాలకు తరలిస్తామని కూడా హామీ ఇవ్వడంతో ప్రయాణికులు శాంతించారు. ఇంకా 48 గంటల పాటు అంతరాయం కొనసాగనున్న సంకేతాలు వినిపిస్తున్నాయి. స్వామి, మా ఫ్లైట్ ఇండిగో ఫ్లైట్ హైదరాబాద్ నుంచి కొచ్చిన్కి 9 గంటల 40 నిమిషాలు స్వామి. కానీ ఇప్పుడు సుమారుగా 10 అవుతుంది. ఇంతవరకు ఎటువంటి రిప్లై లేదు. ఇండిగో స్టాఫ్ అడుగుతుంటే మాకు శాలరీస్ ఇవ్వట్లేదండి, మమ్మల్ని ఏం చేయమంటారు, మాకు శాలరీస్ ఇవ్వట్లేదు ఇండిగో అని స్టాఫ్ అని చెప్తున్నారు. కొద్దిగా వాళ్ళ శాలరీస్ అన్నాయండి, మా ఫ్లైట్ అన్నాయండి స్వామి. టికెట్ బుక్ అయిపోయినాయి. శబరిమలలో కూడా దర్శనం టికెట్ బుక్ అయిపోయినాయి. మాకు రిటర్న్ ఫ్లైట్ కూడా ఉంది స్వామి. రామ్మోహన్ నాయుడు గారికి ఇవాళ కూడా శంషాబాద్ నుంచి 36 విమానాలు రద్దు చేశామని ఇండిగో ప్రకటించింది. రాత్రి విమానాల ల్యాండింగ్ల తగ్గింపు వంటి కారణాల వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని డీజీసీఏ సంస్థ వివరించింది. స్వల్ప సాంకేతిక సమస్యలు, ప్రతికూల వాతావరణం, పెరిగిన రద్దీ, సిబ్బంది రోస్టర్ నిబంధన అప్గ్రేడ్ ఇవన్నీ కూడా కలిసి వచ్చి విమాన సేవల్లో అంతరాయం ఏర్పడిందని ఇండిగో స్పష్టం చేసింది. ఇండిగో వనరుల ప్రణాళిక లోపం వల్లే ప్రస్తుత సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని కూడా ఎయిర్లైన్స్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. ప్రస్తుతం ఎదురవుతున్న సిబ్బంది కొరత డీజీసీఏ ఇటీవల అమల్లోకి తెచ్చిన ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ నిబంధనల కారణంగానే ఉత్పన్నమైందని స్పష్టం చేసింది. విమానాల రద్దుపై విచారణ ప్రారంభించినట్లు డీజీసీఏ ప్రకటించింది. ఈ వ్యవహారంపై ఇండిగోకు నోటీసులు పంపినట్లు కూడా సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరం అందిస్తారు. చిదంబరం, చెప్పండి. చూస్తామైతే ఇండిగో ఫ్లైట్స్ కు సంబంధించిన ఈ డిలేస్ కానివ్వండి, క్యాన్సిలేషన్స్, రీషెడ్యూల్స్ ఇలాంటివి జరగబట్టి జరుగుతున్న సమస్యలు, పరిణామాలు మనం అబ్జర్వ్ చేస్తున్నాము. నవంబర్ నెలలో దాదాపుగా 1232 విమాన సర్వీసులు క్యాన్సిల్ చేశారు అంటేనే అక్కడ కొరత ఏ స్థాయిలో ఉందన్నది మనం అర్థం చేసుకోవచ్చు. వీటి చాలా క్లియర్ గా 2-3 అంశాలు అయితే ఇబ్బందులు క్రియేట్ చేస్తాయని చెప్పాలి. మొదటిది ఏదైతే ఫ్లైట్ డ్యూటీ కి సంబంధించిన టైం లిమిటేషన్స్ ఏవైతే ఇచ్చారో దాని ప్రకారము ఒక్కొక్క పైలట్ ఎంతసేపు పనిచేయాలి, ఎన్ని గంటలు పనిచేయాలి, వీక్ లో కనీసం 40 గంటల పాటు ఆయనకి విశ్రాంతి ఉండాలనడం కానివ్వండి, నైట్ టైము ల్యాండింగ్లకు సంబంధించి గతంలో ఉన్న 6 నిబంధనలు ఎత్తివేస్తూ కేవలం 2 ల్యాండింగ్స్ మాత్రమే చేయడానికి పరిమితి చేస్తూ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, ఢిల్లీ హైకోర్టు తీసుకున్న నిర్ణయం కానివ్వండి, దానికి అనుగుణంగా డీజీసీఏ ఇచ్చిన మార్గదర్శకాల నేపథ్యంలో ఏదైతే ఇండిగోకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ అయిన ఫ్లైట్స్ లేదా వాళ్ళ దగ్గర ఉన్న మ్యాన్ పవర్ ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసం చాలా భారీగా ఉండడం వల్లనే వాటిని నడపలేని స్థితిలోనే ఇలాంటి క్యాన్సిలేషన్స్ చేస్తున్నారు అన్నదైతే మనకు అర్థం ఉంది. అందులో ముఖ్యంగా చూస్తే నిన్న ఇవాళ అంటే ఒక 2 రోజుల్లోనే దాదాపుగా 200కు పైగా ఇలాంటి యాక్టివిటీస్ జరిగాయి అంటేనే వాళ్ళకి సంబంధించిన మ్యాన్ పవర్ షార్టేజ్ ఎంత ఉందన్నది మనకు అర్థమవుతుంది. దీనిలో ఒకటైతే చాలా క్లియర్ గా ఉంది. నవంబర్ 1 నుంచి కొత్తగా తీసుకున్న నిర్ణయము, ఆ నిర్ణయానికి సంబంధించి అనుగుణంగా ఇండిగో ఎయిర్లైన్స్ కానివ్వండి, దానికి సంబంధించి మిగిలిన వాళ్ళు రెస్పాండ్ అవ్వాల్సిన తీరులో మాత్రం పెద్దగా యాక్టివిటీ కనిపించలేదు. అందుకని కారణంగానే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఇండిగో ఫ్లైట్ ని ఆఫ్ చేసుకున్న వాళ్ళు కానివ్వండి, ఇండిగో ఫ్లైట్ లో ప్రయాణం చేద్దాం అనుకున్న వాళ్ళు కానివ్వండి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది. ముఖ్యంగా మిగిలిన రవాణా సౌకర్యాలతో పోలిస్తే ఫ్లైట్స్ ఎంతో కొంత షెడ్యూల్ జరుగుతాయని చేస్తుంటారు, ఎక్సెప్ట్ టెక్నికల్ ఇష్యూస్, వెదర్ ఇష్యూస్. అయితే ఈ టెక్నికల్ ఇష్యూస్, వెదర్ ఇష్యూస్ కాకుండా ఇప్పుడు ఏదైతే మ్యాన్ పవర్ షార్టేజ్ వల్ల వస్తుందో దానివల్ల సమస్య వస్తుంది. మనం ఇంతకుముందు చూసినట్టు కూడా ఎవరైనా సరే షెడ్యూల్ చేసుకున్నప్పుడు 2 and 4 షెడ్యూల్ చేసుకుంటారు, వెళ్ళి అక్కడ ఎంత సమయం వాళ్ళకి పని ఉంటుందో చూసుకొని రిటర్న్ రావడం అన్నది. ముఖ్యంగా ఇప్పుడు అయ్యప్ప స్వాములకు సంబంధించిన ఒక సీజన్ నడుస్తుండడంతో కూడా ఈ ఇబ్బందులు అన్నవి రెట్టింపు అని చెప్పాలి. దాని దగ్గరగానే ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దాదాపుగా 40 ఫ్లైట్లు రద్దు అవ్వడము, 40 ఫ్లైట్లకు సంబంధించిన ఎవరైతే సిబ్బంది ఉన్నారో ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ప్రయాణికులందరూ అక్కడే ఉండడము. వాళ్ళల్లో ఎక్కువ మంది చిన్నపిల్లలు కానివ్వండి, ముసలి వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఉన్నప్పుడు వాళ్లకు చేయాల్సిన ఏర్పాట్లు, వాళ్ళని చూసుకోవాల్సిన విధానము, వీటిలో వస్తున్న సమస్యలు కూడా ఇప్పుడు కారణంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఇండిగో ఎయిర్లైన్స్ అన్నది ఎప్పటికప్పుడు వాటిని రీషెడ్యూల్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. కొత్త రిక్రూట్మెంట్ సంబంధించిన దానికి సంబంధించిన వర్క్ కూడా మేము చేస్తున్నామని చెప్తున్నారు. కానీ బట్ అది ఏదైతే ఉందో వీళ్ళకి ఆల్రెడీ ఉన్న ఫ్లైట్స్ లేకపోతే దానికి సంబంధించిన షెడ్యూల్స్ కి మ్యాచ్ అవ్వకపోవడం పెద్ద సమస్యగా అయితే మనకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. దీని అనుగుణంగానే డీజీసీ ఇప్పటికే సీరియస్ గా రెస్పాండ్ అయింది. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి డిలేస్ కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలు కానీ తావు ఇవ్వకూడదు అని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఇండిగో కూడా దానికి రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేస్తారు. సో ఓవరాల్ గా చూస్తే మాత్రం కనీసం ఇంకొక
1 వీక్ 10 days లో దీనికి సంబంధించి ఒక సమగ్రమైన ఫలితంతో మేము బయటకు వస్తామన్నది అయితే ఇండిగో చెప్తున్న పద్ధతిని మనం చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ చిదంబర్. ఇండిగో వాళ్ళు మేము బయట ఏం చేస్తుంటారో చేసుకోండి, రేపు ఫోన్ ఎదుర్కోండి అని చెప్తున్నారు. ఏడా పడుకోండి ఇండిగో వాళ్ళు మేము బయట ఏం చేస్తుంటారో చేసుకోండి, రేపు ఫోన్ ఎదుర్కోండి అని చెప్తున్నారు. ఏడా పడుకోండి ఇండిగో వాళ్ళు మేము బయట ఏం చేస్తుంటారో చేసుకోండి.